ఈ విషయంలోనూ ముద్రగడ ప్రత్యేక ఒరవడిని తీసుకొచ్చారని చెప్పుకోవాలి. తను దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇంటి ఆవరణలోనే తన భౌతిక కాయాన్ని పూడ్చిపెట్టాలని చివరి కోరికగా చెప్పడంతో కుటుంబ సభ్యులు పెద్దాయన మాటను గౌరవించారు. ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి హఠాత్ మరణం తర్వాత ఆయన ఇల్లు కిర్లంపూడిలో జనసందేహంతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలా అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పెందుర్తి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంచగార్ల రమేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నారండి. సార్ చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారు ఉన్న మీ అనుభవం ఏంటండి? 30 సంవత్సరాలుగా వారి పోరాటాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు. ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా మేమంతా కూడా కలిసి వారిని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తులు. కాపు జాతి అన్యాయానికి గురి కాబడినప్పుడల్లా కూడా ఉద్యమం చేసి ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా నిలబడిన వ్యక్తి. ఒక జాతి కోసం విలువలతో కూడిన రాజకీయాలు కానీ విలువలతో కూడిన జీవితాన్ని కానీ నడిపిన వ్యక్తి. రాజకీయంగా నష్టపోయినప్పటికీ కూడా విలువలు ఎక్కడ వదులుకోని వ్యక్తి. ఒక జాతి కోసం అంత త్యాగం చేసిన వ్యక్తి మరైతే మనకైతే ఎవరు కనిపించరు. అలాంటి మహానుభావుడు ఆరోగ్యం ఈ ఉద్యమాల ద్వారానే బలైపోయింది. ఉద్యమాల ద్వారా ఆరోగ్యం కూడా దెబ్బతింది. లేదంటే ఆ వయసు చనిపోయే వయసు కాదు. ఆయనకి నా ప్రగాఢ, ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇప్పుడు రంగ గారిని కోల్పోయాడు, తర్వాత ముద్రగడ పద్మనాభం, ఈ లోటును ఏ విధంగా చూస్తాను కాపులు? అంటే చాలా కొంతమందికి రీప్లేస్మెంట్ ఉండదు. కొంతమంది లేని లోటు ఫర్ ఎవర్ తీర్చలేంది. తప్పకుండా ఆయన ఆకాంక్ష, ఆయన ఉద్యమ స్ఫూర్తి ముందుకు వెళ్ళాలని మాత్రం కోరుకుంటాం. చాలామంది నాయకులు వస్తూ పోతూ ఉన్నప్పటికీ కానీ ముద్రగడ గారిది అనేది ఒక కమిట్మెంట్ ఉన్న ఉద్యమం. వారి ఆశను సిద్ధించాలని, ఆశను నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకుంటారు. ఇప్పుడున్న యువతకి చివరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఏ విధంగా ఆదర్శం తీసుకొచ్చింటారు? విలువలతో కూడిన జీవితం. అంటే ఆయన రాజకీయ నేపథ్యం అవ్వచ్చు, ఉద్యమ నేపథ్యం అవ్వచ్చు, ఇతరత్ర కుటుంబ విషయాలు అవ్వచ్చు, ఫ్రెండ్స్తో ఉన్న విషయాలు అవ్వచ్చు, తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎవరు చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వని వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మంచి అనుకుంటే ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, ఎప్పుడు కూడా అవ్వలేదు. ఆ కమిట్మెంట్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతాను. ఆయన చివరిగా ఆయన విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది టూ ఇయర్లీ అండి. తప్పకుండా మేమందరం కూడా ఆ జాతి నాయకుడు విగ్రహం పెడతానంటే ఆనందించేవాళ్ళం. దాంట్లో మా వంతు పాత్ర ఏదన్నా నిజాయితీగా దాన్ని మేము భుజాన్ని వేసుకుంటాం. ఇది పెందుర్తి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంచగార్ల రమేష్ గారు మాట్లాడుతున్నారు. కాపు ఉద్యమాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లి ఎంతో సేవ చేసిన వ్యక్తికి ఖచ్చితంగా విగ్రహం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కిర్లంపూడి నుంచి సూర్య ప్రైమ్ న్యూస్, అమలాపురం.